హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. ఈరోజు మనం చూడబోయే వీడియో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రిపరేషన్కి ఉపయోగపడేటువంటి వీడియో. ఇందులో బయాలజీ, మెథడాలజీ, జీవశాస్త్రం యొక్క చరిత్ర అనే టాపిక్పై ప్రతి లైన్ నుంచి బిట్స్ తీసి టెక్స్ట్ బుక్ అవసరం లేకుండా మీరు సులభంగా రివైజ్ చేసుకునే విధంగా రూపొందించాను. అది కూడా టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా తయారు చేశాను. ఇందులో ప్రతి బిట్కి స్పష్టమైన ఎక్స్ప్లెనేషన్, అదేవిధంగా రీజనింగ్ కూడా ఇచ్చాను. బైలింగ్వల్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా మీ కామెంట్ చాలా అవసరం. ఎవరైనా ఇంకా ఈ వీడియోను ఫాలో అయితే 100% కవరేజ్ అవుతుంది, ప్లస్ కాన్సెప్ట్ క్లారిటీ కూడా గ్యారంటీగా వస్తుంది. ఇది ఒక సాధారణ వీడియో కాదు, ఇది సక్సెస్ కోసం పూర్తి రోడ్ మ్యాప్. మరి ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్కి మీ సపోర్ట్ ఎంతో అవసరం. కాబట్టి ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్ని నాకు తెలియజేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్రీస్తుకు పూర్వం 8500 సంవత్సరంలో గొర్రెలను, మేకలను పెంచి ధాన్యాలను పండించినటువంటి మొట్టమొదటి వారు ఎవరు? ఆప్షన్ ఏ ఈజిప్షియన్లు, ఆప్షన్ బి బాబిలోనియన్లు, ఆప్షన్ సి మెసపటోనియన్లు, ఆప్షన్ డి గ్రీకులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మెసపటోనియన్లు. మెసపటోనియన్లు క్రీస్తుకు పూర్వం 8500 సంవత్సరంలో వ్యవసాయము మరియు జంతు సంరక్షణను ప్రారంభించడం జరిగింది. చనిపోయిన శరీరాలకు లేపనాలు పూయడం ద్వారా శరీర ధర్మశాస్త్రం, ఫిజియాలజీ మరియు శస్త్రచికిత్స, సర్జరీని నేర్చుకున్నటువంటి ప్రజలు ఎవరు? ఆప్షన్ ఏ బాబిలోనియన్లు, ఆప్షన్ బి భారతీయులు, ఆప్షన్ సి ఈజిప్షియన్లు, ఆప్షన్ డి గ్రీకులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజిప్షియన్లు. ఈజిప్షియన్లు క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరంలో లేపనాలు చేయడం ద్వారా శరీర ధర్మశాస్త్రం మరియు శస్త్రచికిత్స జ్ఞానాన్ని పొందడం జరిగింది. మొట్టమొదటిసారిగా క్యాలెండర్ను కనుగొనడమే కాక కొలతలకు ప్రత్యేకమైన పద్ధతిని ఆవిష్కరించి ఖగోళ శాస్త్రంలో విశేష కృషి చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ఈజిప్షియన్లు, ఆప్షన్ బి బాబిలోనియన్లు, ఆప్షన్ సి భారతీయులు, ఆప్షన్ డి రోమన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బాబిలోనియన్లు. బాబిలోనియన్లు క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరంలో ఖగోళ శాస్త్రంలో విశేష కృషి చేశారు. ఏ కాలంలో ఈజిప్షియన్లు చనిపోయిన శరీరాలకు లేపనాలు చేయడం ద్వారా శరీర ధర్మశాస్త్రం మరియు శస్త్రచికిత్స గురించి నేర్చుకున్నారు? ఆప్షన్ ఏ క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరం, ఆప్షన్ బి క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరం, ఆప్షన్ సి క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరం, ఆప్షన్ డి క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరం. ఈ సమయంలో ఈజిప్షియన్లు మానవ శరీర నిర్మాణం మరియు శస్త్రచికిత్స వంటి మొదటి దశలను అభివృద్ధి చేయడం జరిగింది. మానవుడు వ్యవసాయం చేయడం, జంతువుల్ని మచ్చిక చేసుకొని పెంచుకోవడం, జంతువుల చర్మంతో దుస్తులు తయారు చేసుకోవడం, గృహాలను నిర్మించి సమూహంగా జీవించడం మొదలుపెట్టిన యుగం ఏది? పూర్వ శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, నియోలిథిక్ ఏజ్. ఆప్షన్ 4 లోహయుగం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నవీన శిలాయుగం. ఫ్రెండ్స్, దీనినే నియోలిథిక్ ఏజ్ అని కూడా ఇంగ్లీష్లో అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్లో ఉన్నటువంటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా జీవుల గురించి రచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ సైంటిస్ట్ టు రైట్ అబౌట్ లివింగ్ ఆర్గానిజమ్స్? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి ఎంఫిడోక్లిస్, ఆప్షన్ సి జెనోఫెన్స్, ఆప్షన్ డి హిప్పోక్రేట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జెనోఫెన్స్. జెనోఫెన్స్ క్రీస్తుకు పూర్వం 570లో జీవుల గురించి మొట్టమొదటిసారిగా రచించడం జరిగింది. ఏదైనా ఒక ప్రదేశంలో నీరు మరియు మట్టి ఉంటాయని, అది శిలాజాల ద్వారా తెలుసుకోవచ్చని మొదటిసారిగా చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి ఎంఫిడోక్లిస్, ఆప్షన్ సి జెనోఫెన్స్, ఆప్షన్ డి హిప్పోక్రేట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జెనోఫెన్స్. శిలాజాల ద్వారా భూభాగ చరిత్రను అర్థం చేసుకోవచ్చని మొట్టమొదటిగా చెప్పిన శాస్త్రవేత్త జెనోఫెన్స్. ఫ్రెండ్స్, మీరు టెక్స్ట్ బుక్ ముందు ఉంచుకొని ఉన్నట్లయితే ఇప్పటివరకు చదివిన బిట్లు ఒకసారి మీరు గమనించండి. అవి లైన్ టు లైన్ ఉన్నాయో ఒకసారి చూడండి. అదేవిధంగా ఇవి మీకు ఉపయోగపడుతున్నాయా
ఈ లెవెల్లో బిట్స్ని ఎవరైనా ఇంత క్లియర్గా తయారు చేశారా? ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది కేవలం బిట్స్ కాదు ఫ్రెండ్స్, ఇవి కాన్సెప్ట్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ ప్రాక్టీస్ కాంబినేషన్. అందుకే ఒకసారి లైక్ చేసి నాకు మీ సపోర్ట్ ఇవ్వండి. మరి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి టాపిక్కి ఇలాగే టెట్ ప్లస్ డిఎస్సి మోడల్లో బిట్స్ నేను తయారు చేయబోతున్నాను. మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి ఫ్రెండ్స్. ఇలాంటివి రోజు రావాలి, ఇవే నాకు కావాలని బిట్స్ అంటూ మీ మాటలు రాయండి. మీ ఒక్క కామెంట్ కూడా నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ఇక ఇప్పుడు ముందుకు వెళ్దాం. సృష్టికి మూలం ముఖ్యంగా 4 మూలకాలే కారణం. అవి భూమి, గాలి, నిప్పు, నీరు అని మొదటగా పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి ఎంఫిడోక్లిస్, ఆప్షన్ సి హిప్పోక్రట్స్, ఆప్షన్ డి జెనోఫెన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎంఫిడోక్లిస్. ఎంఫిడోక్లిస్ ప్రకారం భూమి, గాలి, నిప్పు, నీరు అనేవి ఈ సృష్టికి మూలకాలుగా చెప్పడం జరిగింది. జీవశాస్త్ర అభివృద్ధికి గ్రీకుల కాలంలో అత్యధిక కృషి చేసిన శాస్త్రవేత్త ఎవరు? విచ్ scientist made the greatest contribution to the development of biological science during the Greek period? Option A Xenophon, option B Empedocles, option C Hippocrates, option D Aristotle. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అరిస్టాటిల్. అరిస్టాటిల్ గ్రీకుల కాలంలో జీవశాస్త్రానికి అత్యధిక కృషి చేశాడు. అతన్ని జీవశాస్త్ర పితామహుడని పిలవడం జరుగుతుంది. అరిస్టాటిల్ తాను చేసిన మొక్కల మరియు జంతువుల వర్గీకరణకు ఏమని పేరు పెట్టాడు? ఆప్షన్ ఏ సైలా నెరూచా, ఆప్షన్ బి సిస్టమా న్యాచురే, ఆప్షన్ సి హిస్టోరియా యానిమేలియం, ఆప్షన్ డి న్యాచురల్ హిస్టరీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సైలా నెరూచా. అరిస్టాటిల్ తన వర్గీకరణను సైలా నెరూచా అంటే లివింగ్ ల్యాడర్ లేదా జీవుల మెట్టు అని పేర్కొన్నాడు. దీనినే సైలా నెరూచా అంటే ప్రకృతిని ఒక కొలమానం అని పేరు పెట్టడం జరిగింది. మొక్కలను, జంతువులను శాస్త్రీయంగా వర్గీకరించి వర్గీకరణ శాస్త్రానికి తండ్రిగా పేరు పొందిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ యాంటోనీ వాన్ లీవెన్హుక్, ఆప్షన్ బి ఫ్రాన్సిస్ బేకన్, ఆప్షన్ సి గెలీలియో, ఆప్షన్ డి కెరోలస్ లిన్నెయస్. ఆన్సర్ వచ్చేసి కెరోలస్ లిన్నెయస్. కెరోలస్ లిన్నెయస్ 1735లో సిస్టమా న్యాచురే అనే గ్రంథాన్ని రచించి మొక్కలు మరియు జంతువుల ద్వినామ నామీకరణ పద్ధతిని ప్రతిపాదించడం జరిగింది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న జీనస్ మరియు స్పీసెస్ అనే పదాలను మొట్టమొదటిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి హిప్పోక్రట్స్, ఆప్షన్ సి జీనోఫెన్స్, ఆప్షన్ డి చార్లెస్ డార్విన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అరిస్టాటిల్. అరిస్టాటిల్ మొట్టమొదటిగా జీవుల వర్గీకరణలో జాతి మరియు ప్రజాతి అనే పదాలను ఉపయోగించాడు. ఫ్రెండ్, ఇది గత టెట్లో వచ్చినటువంటి బిట్, అదేవిధంగా డిఎస్సిలో వచ్చినటువంటి బిట్. ఈ మోడల్లోనే మిగతా క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయా లేదో ఒకసారి మీకు మీరే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి బిట్ ఈ మోడల్లో నేను తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసేటువంటి ప్రతి బిట్ కూడా మీకు టెట్ డిఎస్సిలో 100% వచ్చే బిట్సేనండి. ఈ బిట్ ఛాలెంజింగ్ బిట్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడ చూసుంటారు ఇలా బిట్ ఫ్రేమ్ చేయడం. శరీరంలోని వివిధ భాగాల నుంచి పాన్ జీన్స్ అనే కణాలు ప్రత్యుత్తి భాగాలకు చేరి ఆ కణాల వల్ల జీవుల ముఖ్య లక్షణాలు ఏర్పడతాయని అరిస్టాటిల్ చెప్పిన ఆలోచనను తర్వాతి కాలంలో పాన్జెనిసిస్ అనే సిద్ధాంతంగా రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి హిప్పోక్రట్స్, ఆప్షన్ సి జీనోఫెన్స్, ఆప్షన్ డి చార్లెస్ డార్విన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చార్లెస్ డార్విన్. అరిస్టాటిల్ భావనను ఆధారంగా చేసుకొని చార్లెస్ డార్విన్ తన పాన్జెనిసిస్ సిద్ధాంతం ప్రతిపాదించాడు. ఇది వారసత్వ లక్షణాల ప్రసారాన్ని వివరిస్తుంది. ఏ కాలాన్ని విజ్ఞాన శాస్త్రపరంగా చీకటి యుగంగా పిలుస్తారు? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం, క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం, క్రీస్తు శకం 12వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం 14వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు. కరెక్ట్ ఆన్సర్ క్రీస్తు శకం 12వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు. ఈ కాలంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి చాలా నెమ్మదిగా సాగింది. చర్చ్ ఆధిపత్యం పెరిగి శాస్త్రీయ ఆలోచనలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ కాలాన్ని చీకటి యుగంగా పిలవడం అనేది జరుగుతుంది. ఈ క్రింది వారిలో అంతర్నిర్మాణ శాస్త్రం లేదా అనాటమీలో కృషి చేసిన వ్యక్తిగా ఎవరు పరిగణించబడ్డారు? ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్, ఆప్షన్ బి అరిస్టాటిల్, ఆప్షన్ సి హిప్పోక్రట్స్, ఆప్షన్ డి గేలెన్ రోవెల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గేలెన్ రోవెల్. గేలెన్ రోవెల్ రోమన్ కాలంలో శరీర నిర్మాణ శాస్త్రంపై విస్తృతమైన అధ్యయనాలు చేసి అనేక అవయవాల నిర్మాణం, పనితీరు గురించి వివరించాడు. అతని పరిశోధనల తర్వాత శతాబ్దాల పాటు వైద్యశాస్త్రానికి ఆధారమయ్యాయి. ఫ్రెండ్స్, ఈ చాప్టర్ నుంచి మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి.
దాన్ని నేను వెంటనే వీడియో చేస్తాను ఈరోజు ఈవినింగ్ లోపు. బట్ సమయాభావం చాలా తక్కువగా ఉండడం వల్ల, వీడియో లెంత్ పెరుగుతుండడం వల్ల నేను వేరే వీడియో చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చూసింది సాధారణ వీడియో కాదు, ఇది బయాలజీ మెథడాలజీని చరిత్రను పూర్తిగా అర్థమయ్యేలా చేసిన ఫస్ట్ కంప్లీట్ వీడియో. ఇక మీరు ఈ వీడియో చూశాక టెక్స్ట్ బుక్ అవసరం లేదు, ఒక్కసారి ఈ బిట్స్ రివైజ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత ఈ వీడియోలో మనం మిగిలినటువంటి బిట్స్ను చూడడం జరుగుతుంది.